చూస్తా ఉన్నాం. సో మరి లోపల ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఏంటనేది తెలీదు. కానీ పాత రేషన్ కార్డు తీసుకురమ్మని అనడం అనేది ఇప్పుడు కొత్త అంశంగా కనపడతా ఉంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. మీరు దానికి వచ్చారమ్మా? మాకు ఇందిరా మిల్క్ లోన్కి వచ్చాము. అది మాకు ఆధార్ కార్డు అక్కడ బీరంగూడలో ఉన్నప్పుడు వచ్చింది రేషన్ కార్డు. అక్కడ అమ్మినపూర్ వెళ్తే మీరు ఇంద్రేషన్ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, స్థలం మీకు ఇంద్రేషన్ ఉంది కాబట్టి అన్నాడు. ఇక్కడికి వస్తేనేమో మీ ఆధార్ కార్డు అక్కడ ఉంది కదా అక్కడ అప్లై చేయాలన్నాడు. మరి అక్కడ మాకు స్థలం లేదా, అక్కడ ఇక్కడ స్థలం ఉంటుంది, నువ్వు అక్కడ ఎలా చేస్తాము, నువ్వు ఇక్కడికి వెళ్ళానేమో వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్ళి అమ్మినపూర్ మండలానికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. జాగా ఎక్కడ ఉందన్నాడు. మాకు రేషన్ కార్డు అవి ఇక్కడ వచ్చినాయి కానీ జాగా ఇంద్రేషన్ లో ఉందన్న. అయితే ఇంద్రేషన్ వెళ్ళి అక్కడ మున్సిపల్ అక్కడ పంచాయతీలో పెట్టుకోండి అన్నాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ సెక్రటరీ ఏమో మరి మీకు అక్కడ ఉన్నాయి కదా అక్కడే పెట్టాలి, ఇక్కడ పెడితే కుదరదు, నేనే కదా చూసేది తర్వాత అయినా మీరు పెట్టనైతే పెట్టిన తర్వాత చూద్దాం. మరి మాకు అర్థం కాదు, పొద్దు నుంచి తిరుగుతున్నాం. ఉంది పట్టాభూమి కొనుక్కున్నాం. దానికి ఇక్కడ మరి లోన్ అంటున్నారు కదా, అప్పుడు 57 లక్షలు పెట్టి కొనుక్కున్న దానికి ఎలాగ లోన్ ఇవ్వరు. ఈ పట్టాభూమి కదా మరి ఇక్కడే ఇస్తారు. 5 లక్షల రూపాయలు అన్నారు కదా, అదే లోన్. దానికోసమని వచ్చాం, అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చారు మొత్తానికి ఇవ్వండి అన్నాడు ఆయన. వాళ్ళ చేతుల్లో ఉంది. మరి ఆయన తర్వాత చూసేది నేనే అన్నాడు ఆయన. మరి ఏం చెప్తాడు ఏమిటో. మరి ఎలా అనిపిస్తుందమ్మా ప్రభుత్వం? పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తే పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు కాలనీ ఈ పక్క ఊర్లన్నీ తిరుగుతాము, అద్దెలు కానీ పిల్లల కోసమని, డ్యూటీల కోసమని. నీకు ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడే అంటే ఎలా కుదురుతుంది? కష్టం కదా. ఇప్పుడు బీరంగూడ ఎంత దూరం ఉంది ఇక్కడికి? అంతే కదా. మరి అక్కడ మార్చుకోలేం కదా మేము. జాగా కొన్న ఇల్లు కట్టుకున్నాక మార్చుకుంటాం. మార్చుకుంటాం, లోన్ వచ్చి ఇల్లు కట్టుకుంటే మార్చుకుంటాం. కానీ ఇంకేం కట్టుకుంది, పిల్లలు స్కూల్ చదువుతున్నారు కదా అక్కడ ఉన్నాం. ఆ మండలానికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడికి వెళ్ళమని లేదు, కానీ అక్కడే పెట్టుకోవాలంటే అక్కడ కోట్ల మీద ఉంది జాగా రేట్. అక్కడ ఎవడేస్తాడు మనకి? తీసుకున్నారో చూద్దాం అన్నాడు. మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు. విలేజ్ సెక్రటరీ అంట. నేనే చేసేదమ్మ, తర్వాత చూసేది నేనే, మరి కుదరదు అన్నాడు. ఇవ్వనైతే ఇవ్వను, తర్వాత చూద్దాం అన్నాడు. 120 కట్టుకోవడానికి లోన్ వస్తే అదే మంచిది. నోటరీలో ఉన్నది దానికోసమే. ఇందులో ఉంటే డాక్యుమెంట్లో ఉంటే రాలేము కూడా. ఇక్కడ మాకు అవకాశం కూడా లేదు. సార్ చెప్పండి, ఇప్పుడు గ్రామ సభ జరుగుతా ఉంది ఇంద్రేశంలో. సో అప్లికేషన్లు చాలా మంది గ్రామ పంచాయతీకి అప్లికేషన్ వేయడానికి వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీలు, అదే 420 హామీలు అంటా ఉంది. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా పరిపాలన కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు?